2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టారు. వరుసగా 9వసారి మేడం బడ్జెట్ ప్రవేశపెట్టడం అండ్ స్వతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం. 53 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే ఈ మొత్తం బడ్జెట్ లెక్కలు, దేనికి ఎంత కేటాయింపులు, ఏవెట్లా, ఇవన్నీ లక్షల కోట్లలో చెప్పిన సామాన్యులకు అంత ఈజీగా అర్థం కాదు. అసలు ప్రభుత్వానికి రూపాయి ఎక్కడి నుంచి వస్తుంది, ప్రభుత్వం రూపాయి ఎక్కడ ఖర్చు పెడుతుంది, మనకు అర్థమయ్యే భాషలో వివరంగా చాలా ఈజీ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే అంటే ప్రభుత్వానికి ఎక్కడి నుంచి ఆదాయం వస్తుంది, వచ్చిందాన్ని ప్రభుత్వం ఎక్కడ ఖర్చు పెడుతుంది అన్నది కనుక చూస్తే, అసలు ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ₹1 జనరల్ ఒక యూనిట్గా తీసుకోండి. ప్రభుత్వం ₹1 ఎక్కడి నుంచి వస్తుంది అంటే అందులో ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ఒక 21 పైసలు వస్తుంది, ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఒక 6 పైసలు వస్తుంది, ఇంకా అప్పులు, ఇంకేమైనా ఆస్తులు లాంటివి దాని రూపంలో 24 పైసలు. అప్పులు ప్రధానంగా ఎక్కువ ఉంటుంది, అప్పులు ఎక్కువ చేస్తున్నారు. అప్పులు, ఇంకేమైనా ఆస్తుల దగ్గర నుంచి వచ్చేది ఉంటే ప్రభుత్వ ఆస్తుల నుంచి అది ఒక 24 పైసలు వస్తుంది. పన్నేతర ఆదాయం 10 పైసలు వస్తుంది. మూలధన రసీదుల రూపంలో 2 పైసలు వస్తుంది. కస్టమ్స్ ఆదాయం 4 పైసలు వస్తుంది. కార్పొరేషన్ ట్యాక్స్ నుంచి 18 పైసలు వస్తుంది. జిఎస్టీ ఇతర పన్నుల రూపంలో 15 పైసలు వస్తుంది. ఇది ప్రభుత్వానికి వచ్చే ఆదాయం. ప్రభుత్వం ఖర్చు పెట్టేది ఎక్కడ, తన దగ్గరకు వచ్చిండేది అందులో వడ్డీల చెల్లింపులకి 20 పైసలు ఖర్చు పెడుతుంది. ప్రభుత్వం దగ్గరకు వచ్చిన దాంట్లో ప్రభుత్వానికి ఇంతకుముందు ఆదాయం ఎట్లా వస్తుందో చెప్పాము. ఇప్పుడు వచ్చే దాంట్లో 20 పైసలు అప్పులో వడ్డీలే కడుతూ ఉన్నారు, 20 పైసలు. అండ్ కేంద్ర పథకాలు ఉంటాయి కదా, దానికి ఒక 17 పైసలు. రాష్ట్రాలకు రాష్ట్రాలకు ట్యాక్స్ తిరిగి చెల్లించాలి కదా, అంటే రాష్ట్రాలకు పన్నుల వాటా ఉంటుంది కదా రాష్ట్రానికి చెల్లించాల్సింది, అది ఒక 22 పైసలు. పెన్షన్లు ఒక 2 పైసలు. ఇంకా ప్రధాన సబ్సిడీ లాంటివి ఒక 6 పైసలు. రక్షణ కోసం 11 పైసలు, రక్షణ డిఫెన్సు. ఫైనాన్స్ కమిషన్ కింద చెల్లింపులు ఒక 7 పైసలు. కేంద్ర ప్రాయోజిత పథకాలు 8 పైసలు. ఇతర కేంద్ర ప్రాయోజిత పథకాలు ఒక 7 పైసలు. అంతే. ప్రభుత్వానికి వచ్చే రూపాయలు ఏ రూపంలో వచ్చేది ఎంత, ప్రభుత్వం ఏ రూపంలో ఖర్చు పెడుతుంది. సింపుల్, అర్థమయ్యే భాష. సరే, మిగతా దేనికి కేటాయింపులు ఎంత, ఏ రాష్ట్రానికి ఎంత, ఈ అన్ని వివరాలు ఇంకా బడ్జెట్ అంతా పేపర్లు అవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ విడతల వారీగా నెక్స్ట్ 1 by 1 చర్చించుకుందాం. రూపాయి ఎట్లా వస్తుంది, రూపాయి ఎట్లా ఖర్చు పెడుతున్నారు. ఇది ప్రధానంగా అప్పులు ప్రభుత్వానికి వచ్చే డబ్బులు ఎక్కువ అప్పులు, ప్రభుత్వం తిరిగి చెల్లించేదంటే ఎక్కువ అప్పులకు వడ్డీలు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.